కృష్ణా జిల్లా మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కానూరులో రాధా రంగమిత్ర మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పరిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ చేసి రంగా సేవా స్ఫూర్తిని గుర్తు చేశారు. మరిన్ని వివరాలు ఈ కథనంలో. కృష్ణా జిల్లా కానూరులో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా రాధా రంగా మిత్ర మండలి బోయిన ఏడుకొండలు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశుద్ధ కార్మికులను సన్మానించి వారికి చీరలు పంపిణీ చేశారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా పేదల ఆశాజ్యోతి అని కొనియాడారు. కులాలకు అతీతంగా ఆయనకు అభిమానులు ఉన్నారని, మరణించి 38 సంవత్సరాలు గడిచిన ఆయన పేరు ప్రజల్లో ఇప్పటికీ అదే ఆదరణను కలిగి ఉంది అని పేర్కొన్నారు. నేటి యువత రంగా సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోతున సత్యనారాయణ, తుమ్మల నాంచారయ్య, పుష్పాల రంగారావుతో పాటు పలువురు కమిటీ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. మైట్ జరగండి. కానూరు గ్రామంలో వంగవీటి మోహన్ రంగా గారి 79వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా చిన్నతనం నుంచి కానూరు గ్రామంలోని రంగాబొమ్మ కాడ ప్రతి సంవత్సరం వర్ధంతి కానీ జయంతి కానీ ఎంతో ఘన విజయంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఇవాళ ముఖ్యంగా రంగా గారి కమిటీ అంటూ రాధా రంగా మిత్రమండలి కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ప్రజల్లోకి గ్రామంలో మంచి పేరు తెచ్చే విధంగా ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళకు కూడా, ఈ తరం వాళ్ళకు కూడా తెలియని వారికి కూడా ఎంతో మంది గుర్తుండే విధంగా వంగవీటి మోహన్ రంగా గారు పేరు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా కానూరు గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందరికీ మరియు నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి రాధా రంగా మిత్ర మండలి కమిటీ సభ్యులందరికీ మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు 79వ జన్మదినోత్సవ సందర్భంగా ముఖ్యంగా ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, శ్రమ కార్మికుల యొక్క యోగక్షేమాలు కోరుకుని మా వంగవీటి మోహన్ రంగా గారిని దృష్టిలో పెట్టుకుని మా పోతన సత్యనారాయణ గారు ఈరోజు మన మున్సిపల్ కార్యక్రమాలందరూ కూడా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే, మనం పొద్దున్నే ఉదయం లెగంగానే రోడ్లన్నీ శుభ్రంగా ఉంటాయి. కారణం ఎవరంటే వాళ్ళే, ఆ శ్రామికులే. మనం ఏ వదిలినా కూడా కరోనా టైంలో కూడా శ్రామికులు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కానీ ఇంకోటి కానీ దాచుకోకుండా పనిచేస్తూ మనందరినీ కాపాడినటువంటి ఈ కార్మికులందరికీ కూడా ఈరోజు శాలరీలు పంపడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ విషయంలో పోతన సత్యనారాయణ గారిని మేమంతా అభినందిస్తున్నాం. దయచేసి మీరందరూ గమనించండి. వంగవీటి మోహన్ రంగా గారికి ఆశయాలని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా అందరూ కృషి చేయాలని ఈ కానూరు పెద్దలందరికీ, బడుగు బలహీన వర్గాలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. జై